తిరుపతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల లోపు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం అనగా శ్రీవారి మెట్టు టోకెన్స్ జారీ చేస్తారు. ఈ టోకెన్ ఇచ్చే సమయాలు మారుతూ ఉంటాయి, దయచేసి గమనించండి. ఎస్ఎస్డి టోకెన్లు ఇచ్చు ప్రదేశాలు: శ్రీనివాసం కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, విష్ణు నివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా, భూదేవి కాంప్లెక్స్, అలిపిరి మెట్ల మార్గం వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దివ్య దర్శనం అనగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతిరోజు ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే సమయంలోనే సెపరేట్ క్యూ లైన్లో భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. ఈ టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. లేని ఎడల మిమ్మల్ని దర్శనానికి అనుమతించరు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఉచిత దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్స్లో కొనసాగుతున్న భక్తులు నిన్న టోకెన్ లేని ఉచిత సర్వదర్శనంకు 10 నుండి 13 గంటల సమయం పట్టింది. ఈరోజు 8 నుండి 10 గంటల పట్టవచ్చు. నిన్న 300 రూపాయలు శీఘ్ర దర్శనం భక్తులకు 2 నుండి 3 గంటల సమయం పట్టింది. ఎస్ఎస్టీ టోకెన్ లేదా దివ్య దర్శనం అంటే శ్రీవారి మెట్టు మార్గం టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 9 గంటల సమయం పట్టింది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,049. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 21,469. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు. ఓం నమో వెంకటేశాయ.